శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగం కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. పౌలు గారు మాట్లాడుతున్నారు కొలస్సీ సంఘస్థులతో. మీరు సమయము పోనివ్వకండి. ఎందుకంటే సమయం అన్నది చాలా అమూల్యమైనది. ఈ జీవితంలో సమయము చాలా అమూల్యమైనది. సమయాన్ని ఎలా ఉపయోగించమన్నాడు అనంటే సద్వినియోగము చేసుకోండి. సద్వినియోగం అనగానే ఇందులో 2 పదాలు ఉన్నాయి. సత్ ప్లస్ వినియోగము. సద్వినియోగము అంటే శుభకార్యాలకు, మంచి కార్యాలకు, పవిత్రమైన పరిశుద్ధమైన కార్యాలకు మీ సమయాన్ని ఉపయోగించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మన సమయాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం? ఈరోజు మన యొక్క సమయాన్ని మనం దేని కొరకు ఉపయోగిస్తున్నాం? క్రైస్తవులముగా దేవుని యొక్క క్రియలకు, దేవుని యొక్క కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నామా? మన సమయాన్ని ఎందులో ఉపయోగిస్తున్నాం? లేదా మన సొంత కార్యముల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన ఇంటి కార్యక్రమాల కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు ఉపయోగిస్తున్నామా? లేదా దేవుడిచ్చిన సమయాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ఇవన్నీ అవసరం లేదా అంటే మీరు అనొచ్చు, అవసరమే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం అంటే పరిశుద్ధమైన, పవిత్రమైన కార్యాలకు మీ యొక్క సమయాన్ని వాడండి. మీ యొక్క సమయాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా వాడాలి అని అంటే దేవుని పనిలో వాడండి, దేవుని యొక్క సేవలో వాడండి, దేవుని యొక్క సన్నిధానంలో వాడండి. అంటే ప్రార్థనలో, ఇదిగో స్తుతి ఆరాధనలో, దేవుని నామాన్ని మహిమపరిచే దాంట్లో మీకు ఉన్నతమైన జీవితం ఏది అనుగ్రహించగలదో, పరలోక రాజ్యానికి మిమ్మల్ని ఏది తీసుకుని వెళ్ళగలదో వాటి నిమిత్తం వాడండి అంటున్నాడు. పరిశుద్ధమైన కార్యక్రమం ఏది భూమి మీద? దేవుని ఆరాధించడం. పవిత్రమైన కార్యక్రమం ఏది భూమి మీద? దేవుని ఆరాధించడం, ఆయనను సన్నుతించడం, ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని మహిమపరచడం. మన జీవితం దేవునితో పాటు అంటుకట్టబడి ముందుకు కొనసాగడం కంటే పరిశుద్ధమైనది, పవిత్రమైనది భూమి మీద ఏది లేదు. యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయనతో పాటు నీ సమయాన్ని గడిపినప్పుడు అది నిజంగా సద్వినియోగం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది సద్వినియోగం. ఇది తప్ప లోకంలో మనం దేనికి వాడినా దేవుడు ఏమన్నాడో తెలుసా? అది దుర్వినియోగం అయిపోతుంది. ఈరోజు మీరేం చేస్తున్నారు? మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేస్తున్నారా? ఈరోజు మీరేం చేస్తున్నారు? మీ సమయాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారా? సమయాన్ని మనం 2 విధాలుగా గడపొచ్చు. ఏంటో తెలుసా? సమయాన్ని వేస్ట్ చేయొచ్చు, లేదా సమయాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తే అది తిరిగి మరలా మనకి ఎన్నో ప్రతిఫలాలను ఇస్తుంది. అదే వేస్ట్ చేసామనుకోండి, తిరిగి మరలా ఆ సమయం మరలా మనకు మన జీవిత కాలంలో తిరిగి మరలా రాదు ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించండి, దేవుడు మనకి ఏం చెబుతున్నాడంటే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఏమంటాడో తెలుసా? ఇదిగో జ్ఞానులు అని పిలుస్తాడట. మనం మన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నామనుకోండి, సంఘమునకు వెలుపల ఉన్నవారంతా ఏమన్నాడో తెలుసా? అజ్ఞానులు వల్లే మీరు ఉండకండి. వారికి మాదిరిగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని కార్యక్రమాలకు వాడండి. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యక్రమాలకు వాడుతూ దేవుని యొక్క పాద సన్నిధిలో పరిశుద్ధులుగా, పవిత్రులుగా దేవుని యొక్క సన్నిధిలో మీరు కొనసాగవలనని క్రీస్తు పేర మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.